శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి ఎంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీతలో 12వ అధ్యాయం భక్తి యోగం. ఈ భక్తి యోగంలో మనకి 1 నుండి 12 శ్లోకాల వరకు సాకార నిరాకారు దానికి సంబంధించింది. అంటే భగవత్ ప్రాప్తికి ఉపాయాలు. 13 నుంచి 20 వరకు భగవత్ ప్రాప్తి పొందిన తర్వాత పురుషుడు తాలూకు లక్షణాలు ఎలా ఉండాలి. ఇది ముందుగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మొదటిది శ్లోకం ఏమిటి అంటే, ఏవం సతతయుక్తాయే భక్త్యాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షర మంతవ్యక్తం. చూడండి, ఏ చాప్యక్షర మవ్యక్తం, ఏ చాప్యక్షర మవ్యక్తం తేషాం కే యోగవిత్తమా. రెండవసారి, ఏవం సతతయుక్తాయే భక్తాస్యాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా. యోగవిత్తమా అంటే అత్యుత్తమైనటువంటి యోగ విధులు ఎవరు నిర్వర్తిస్తూ ఉంటారో ఆ 2 విధములైనటువంటి ఉపాసకులలో పర్యుపాసతే ఎవరైతే ఏకాగ్రచిత్తమై నా నామాన్ని భజిస్తూ నా రూపాన్ని హృదయంలో పదిలిపరుచుకుంటూ ఉంటారో, అవ్యక్తం నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మమైనటువంటి నన్ను, అక్షరం నాశరహితుడైనటువంటి ఎవరైతే అనన్యమైనటువంటి భక్తితో నిరంతరం నన్నే భజిస్తూ ఉంటారో వాళ్ళని ఎల్లప్పుడూ కూడా నేను రక్షించుకుంటాను అని. 2వ శ్లోకం, మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతః తే మే యుక్తతమా మతాః. రెండోసారి, మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా సరయా. చూడండి, ఇక్కడ శ్రద్ధయ పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఇక్కడ ఎలా ఉందంటే పాస 2 ఒకలాగే ఉన్నాయి. దాని తాలూకా ముద్రణ దోషము లేకపోతే ఏమిటో మనకు తెలియదు కానీ, కాబట్టి శ్రద్ధయ పరయోపేతాః తే యుక్తతమా మతాః అంటే, యుక్తతమ అంటే యోగులలో అత్యుత్తమమైనటువంటి వాడు, ఉపాసతే ఉపాసిస్తారు, ఉపేత అంటే కూడినటువంటి భక్తి శ్రద్ధలతో కూడినటువంటి నిరంతరం నా భజన నా నామక సంకీర్తనలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో వాళ్ళ పట్ల నేను మాత్రం ఎల్లప్పుడూ ఉంటాను. మూడో శ్లోకం ఏమిటి అంటే, ఏ త్వక్షరమ నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే. అంటే ఇక్కడ ఏ తు అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే అని వస్తుంది. సర్వతగ్రం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం, సర్వత్యగ్రం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం. రెండవసారి, ఏ త్వ అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వతగ్రం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం. 2వ శ్లోకం అంటే 4వ శ్లోకం. 4వ శ్లోకం ఏమిటి, సన్నియమ్య ఇంద్రియాగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మాం ఏష ఏవ సర్వభూతహితే రతాః. చూడండి, సంనియమ్య ఇంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మాం ఏవ సర్వభూతహితే రతాః.
ఇంద్రియ సముదాయాన్ని చక్కగా వశపరుచుకొని సకల భూతాలకి హితమునే కోరుచు సర్వ ప్రాణులని సమభావంతో చూస్తూ యోగులు అటువంటి వాళ్ళని యోగులు అంటారు. అటువంటి వాళ్ళు మనోబుద్ధులకు అతీతులుగా సర్వవ్యాపి అనిర్వచనీయమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు కూటస్థుడు, నిత్యుడు, నిశ్చలుడు, నిరాకారుడు, నాశరహితుడు అయినటువంటి సచ్చిదానంద పరబ్రహ్మమందు నిరంతరము ఏకీభావసితుడై ధ్యానం చేస్తూ భక్తితో భజిస్తూ ఉన్నటువంటి వాడి పట్ల నేను ఎల్లప్పుడూ రక్షించుకుంటాను. 5వ శ్లోకం. క్లేశో అధికతరస్తేషాం క్లేశః అధికతరః తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భి అవాప్యతే. రెండోసారి. క్లేశః అధికతరః తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భి అవాప్యతే. అంటే ఇక్కడ అవాప్యతే అంటే కష్టసాధ్యమైనటువంటిది, అవ్యక్తాగతి అక్షర పరబ్రహ్మమైన ప్రాప్తి. ఈ దేహవద్భి అంటే దేహాభిమానము కలిగినటువంటి వారి చేత అసక్త చిత్తులైనటువంటి సాధన యందలి శ్రమ ఎంతో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధన ఎంత కఠినమైనా సరే నా పట్ల నా నామాన్ని, నా తాలూకా రూపాన్ని మనస్సులో స్థిరపరచుకుని నామాన్ని ఎల్లప్పుడూ గానం చేస్తూ భజిస్తూ ఎవరైతే ఉంటారో, స్మరిస్తూ ఉంటారో, నేనెప్పుడూ వాళ్ళ పట్ల ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఒక క్రీగంటిని కనిపెట్టుకుని వాళ్ళని రక్షణ కవచంలా కాపాడుతాను. 6వ శ్లోకం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్నస్య మత్పరాః అనన్యనైవ యోగేన మా ధ్యాయంత ఉపాసతే. మత్సరాయణులైనటువంటి కానీ మత్పరాయణులైనటువంటి ఏ భక్తులు కర్మలన్నింటినీ నా యందే అర్పించి నా సగుణ స్వరూపంచే అనన్య భక్తి యోగంతో సంతతం చేస్తూ ఉంటారో వాళ్ళ పట్ల తేషామహం సముద్ధర్ద మృత్యు సంసార సాగరాత్ భవామి సచరాత్ పార్థ మయ్యా వేసిత చేతసాం. తేషామహం సముద్ధర్థ మృత్యు సంసార సాగరాత్ భవామి సచరాత్ పార్థ మయ్యా వేసిత చేతసాం. అంటే ఇక్కడ నా పట్ల లగ్న మనస్కులై అటువంటి పరమభక్తులు నేను ఎల్లప్పుడూ కూడా మృత్యురూప సంసార సాగరం నుంచి బయటపడవేస్తాను. 8వ శ్లోకం. మయ్యేవ మన చూడండి. మయీ ఏవ మనః అదత్స్వ మయీ బుద్ధిం నివేశయ నివనిష్యసి మయీ ఏవ అతః ఊర్ధ్వం న సంశయః. అంటే మయీ అంటే నా పట్ల మనస్సును లగ్నం చేస్తూ, నా పట్ల నా యందే బుద్ధిని నిమగ్నం చేసి నా రూపాన్ని ఎప్పుడూ కూడా స్థిరపరచుకుని ఉన్న వాడి పట్ల నేను ఎప్పుడూ ఉంటాను. ఇది శ్లోక్యం. 9వది. అదచిత్తం సమాధాతుం నా శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనుంజయ. రెండోసారి. అదచిత్తం సమాధాతుం నా శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనుంజయ. అంటే నాయన, ఒకవేళ మనస్సులో నా పట్ల స్థిరంగా భక్తిని స్థిరపరచుకుని ఉన్నట్లయితే పరమేశ్వర స్వరూప ధ్యానం శ్రేష్టం. ధ్యానం కంటే కర్మ ఫలత్యాగం ఎంతో శ్రేష్టమైనది. ఎందుకంటే త్యాగం వలన పరమశాంతి లభిస్తుంది. 10వ శ్లోకం. 10వ శ్లోకం ఏమిటి? అభ్యాసే అపి అసమర్థ అసి మత్కర్మ పరమః భవః మదర్థం అపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్యసి. రెండవసారి. అభ్యాసస్య మర్దో అసి అంటే అభ్యాసే అపి అసమర్థ. అపి ఇక్కడ రెండు వస్తాయి, అపి అసి అని. మత్కర్మ పరమః భవ మదర్థం అపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్యసి. అభ్యాసం చేయడానికి అసక్తుడైతే మత్పరాయణుడై కర్మలను ఆచరించు. ఈ విధంగా నా నిమిత్తమే కర్మలను ఆచరించడం ద్వారా కూడా నన్ను పొందుతావు. 11వ శ్లోకం. అద ఏతత్ అపి అసక్తః అసి కర్తుం మద్యోగం ఆశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్.
భగవంతుడు తాలూకా నామగుణాల శ్రవణ కీర్తన మననములు, అలాగే శ్వాస ద్వారా జపం, భగవత్ ప్రాప్తికి సంబంధించినటువంటి శాస్త్రాలు, పఠన పాఠములు మొదలైనటువంటి క్రియలు భగవత్ ప్రాప్తికి మాటి మాటికి చేయడం వల్ల అభ్యాసము అంటారు దీన్ని. తర్వాత 12వ శ్లోకం. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ త్యాగాచ్చాంతి రనంతరం. చూడండి, శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ త్యాగాచ్చాంతి అనంతరం. అంటే ఇక్కడ చూడండి, దీనిలో అర్థం తెలిసిపోతున్నది మనకి. ఇక్కడ ఏమిటి? తత్వం తెలుసుకోకుండా చేసే అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్టం. తర్వాత పరోక్ష జ్ఞానం కంటే, అనుభవరహితమైనటువంటి జ్ఞానం కంటే, శాస్త్ర పాండిత్యం కంటే పరమేశ్వర స్వరూప ధ్యానం శ్రేష్టం. ధ్యానం కంటే కర్మఫల త్యాగం ఎంతో శ్రేష్టమైంది. ఎందుకంటే త్యాగం వెంటనే పరమశాంతి ఇస్తుంది మనకి. 13వ శ్లోకం. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయావచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖాత్యమి. చూడండి, 13వ శ్లోకం. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖాక్షమి. 14వది. సంతుష్ట సతతం యోగి యతాత్మ దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త మే ప్రియ. అంటే ఇక్కడ ఏ ప్రాణి పట్ల ద్వేషభావం లేనివాడు, పైగా సర్వ ప్రాణులయందరూ అవ్యాజమైనటువంటి ప్రేమ కరుణ కలిగినటువంటి వాడు, మమత అహంకారం లేనివాడు, సుఖం ప్రాప్తించినప్పటికీ దుఃఖం ప్రాప్తిస్తుంది, సమభావం కలిగి ఉండేవాడు, క్షమాగుణం కలిగినవాడు, అపరాధికి భయం ఇచ్చువాడు, సర్వకాల సర్వావస్థలందు సంతుష్టుడై యోగి శరీరేంద్రియ మనస్సులను వశమునందుంచుకుని నాయందే దృఢమైనటువంటి నిశ్చయం కలిగినటువంటి వాడు అయి నా పట్లే మనోబుద్ధులను అర్పణ చేసినటువంటి వాడు నా భక్తుడు, నాకు ప్రియుడు. 15వ శ్లోకం. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ యస్మాత్ న ఉద్వీజతే లోకః లోకాత్ న ఉద్వీజతే చయ హర్షామర్ష భయోద్వేగై ముక్త యః సహ చ మే ప్రియ. లోకంలో ఎవరికి ఉద్వేగం కలిగింపనివాడు, ఎవరి వలన కూడా తాను ఉద్వేజితుడు కానివాడు, ఉద్రేకానికి కానీ ఉద్వేగానికి కానీ లోని కానివాడు, హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగం మొదలైనటువంటి వికారాలు లేనివాడైనటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టుడు, ప్రియుడు. 16వ శ్లోకం. అవపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగీయో మద్భక్త మే ప్రియ. అంటే 16వ శ్లోకంలో ఏమాత్రమో కోరికలు లేనివాడు, శరీర ఇంద్రియ మనస్సుల పట్ల శుచి అయి ఉన్నటువంటి వాడు, దక్షుడను, పక్షపాతరహితుడను, ఎటువంటి దుఃఖాలకి చలింపనివాడు, సమస్త కర్మల పట్ల కర్తృత్వాభిమానం లేనివాడు అయినటువంటి భక్తుడు నాకు ప్రియుడు. 17వ శ్లోకం. యో నా పృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్ మే ప్రియ. అంటే ఇష్ట వస్తు ప్రాప్తికి పొంగిపోకుండా, దేని యందును ద్వేషభావం లేనివాడు, దేనికి శోకించనివాడు, దేనిని ఆశించనివాడు, శుభాశుభ కర్మలని విడిచిపెట్టినవాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు. 18వ శ్లోకం. సమశ్రతౌ చ మిత్రే చ తదా మానావమానయో శీతోష్ణ సుఖదుఃఖేషు సమసంగ వివర్జిత. శత్రువుల పట్ల మిత్రుల పట్ల సమభావంతో మెలిగేవాడు, మానావమానాలు, శీతోష్ణాలు, సుఖదుఖాలు మొదలైనటువంటి ద్వంద్వాలను సమానంగా స్వీకరించేవాడు మరియు ఆసక్తిరహితుడు. 19వ శ్లోకం. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏవ కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. అంటే మౌని అంటే మననశీలుడు, నిందాస్తుతులు చలించనివాడు, మననశీలుడు, శరీర నిర్వహణకే లభించినటువంటి దానితోడే తృప్తిపడేవాడు, నివాస స్థానమందులు మమతాశక్తులు లేనివాడు, స్థితప్రజ్ఞుడు అయినటువంటి భక్తుడు నాకు ఇష్టుడు. 20వ శ్లోకం. ఏతు ధర్మామృతం ఇదం యదా ఉక్తం పర్యుపాసతే శ్రద్ధాన మత్సరమా భక్తా తే అతీవ మే ప్రియ.
ఉపర్యుక్త ధర్మ అమృతాన్ని సేవిస్తూ ఏమి అంటే ఇక్కడ చెప్పినటువంటి గుణాలన్నీ కూడాను ఏమిటా గుణాలు? శ్రద్ధాయుక్తులై మత్పరాయణులై పైన తెలపబడినటువంటి విషయాలన్నీ కూడాను నిష్కామ భక్తి భావంతో సేవిస్తాడు, అటువంటి వాడు నాకు ఎంతో ప్రియులు అని ఈ శ్లోకం తాలూకా భావం. ఇప్పుడు మనం దీని తాలూకా ఫలశ్రుతి పార్వతి దక్షిణ దేశంలో కొల్హాపురం అనే నగరం ఉన్నది. అక్కడ నివసించే వారికి అన్ని సుఖాలే. అక్కడ సిద్ధులు మహర్షులు వాళ్ళంతమంది కూడా నివాసం ఉంటారు. మోక్ష సిద్ధిప్రదమైనటువంటి క్షేత్రం అది. అక్కడ పరాశక్తి అయినటువంటి భగవతి లక్ష్మీదేవి తాలూకా పీఠం కూడా ఉన్నది. దేవతలందరూ ఆ క్షేత్రాన్ని సేవిస్తూ ఉంటారు. పురాణ ప్రసిద్ధమైనటువంటి ఆ క్షేత్రం భోగాన్ని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. అక్కడ అనేక తీర్థాలు శివలింగాలు కూడా ఉన్నాయి. రుద్రగయ కూడా అక్కడే ఉన్నది. ఆ కొల్హాపురి నగరం చాలా విశ్వవిఖ్యాతమైనది. ఒకానొక రోజున ఆ ఉత్తమ యువకుడు ఆ పట్టణానికి వచ్చి అతడు ఒక దేశ రాజకుమారుడు. గౌరవవర్ణం కలిగిన శరీరం, సుందర నేత్రాలు, శంఖం వంటి కంఠం, దృఢమైన భుజద్వయం, విశాల వక్షస్థలం కలిగి ఉన్నాడు ఆ యువకుడు. నగరంలో ప్రవేశించగానే అన్ని విశేషాలు సందర్శిస్తూ దేవేశ్వరి అయినటువంటి మహాలక్ష్మిని సందర్శించాలనే ఉత్కంఠతో మణికంఠ తీర్థంలో స్నానం చేసి పితృలకు తర్పణం చేసి మహామాయాదేవి అయినటువంటి మహాలక్ష్మిని దర్శించుకుని నమస్కారం చేసి భక్తిపూర్వకంగా ఇలా స్తోత్రం చేశాడు. అమ్మా తల్లి జగన్మాత, నీకు నమస్కారాలు. నీ హృదయం అపారమైనటువంటి దయాసాగరం. నువ్వు సమస్త వాంఛలను నెరవేరుస్తావు. నీ కటాక్ష మాత్రమునే ఈ ప్రపంచం తాలూకా సృష్టి స్థితి సంహారాలు జరుగుతున్నాయి. నీ శక్తి యొక్క సహాయం వలనే పరమేశ్వరి ఈ జగత్తుని సృష్టిస్తున్నాడు. అచ్యుతుడు ఆ జగత్తుని పోషిస్తున్నాడు. రుద్రుడు చివరికి విశ్వసంహారం చేస్తున్నాడు. అటువంటి సృష్టి స్థితి లయ సంపన్నమైనటువంటి పరాశక్తి భగవతిని నేను భజిస్తున్నాను. కమలా, యోగి జనులు నీ పాదపద్మాలను స్మరించుకుంటారు. కమలాలయ, నువ్వు స్వాభావిక శక్తి వలనే మా సమస్త ఇంద్రియాలు సంబంధించిన విషయాలని తెలుసుకోగలుగుతున్నావు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కూడా నీవే. నువ్వు పరమ విజ్ఞాన రూపిణివి. నీ స్వరూపం నిర్మలము, నిత్యము, నిరాకారము, నిరంజనము, అనంతము, నిరాటంకము, నిరాలంబము, నిరామయము కూడాను. దేవి, నీ మహిమలను వర్ణించడం ఎవరితరం? షట్చక్రాలు ఛేదించుకుని అంతఃకరణంలో 12 స్థానాల్లో నువ్వు విహరిస్తూ ఉంటావు. ఆనాహతము, ధ్వని, బిందు, నాదము, కళ ఇవన్నీ నీ రూపాలు కదూ. ఇటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను. అమ్మా, నీ ముఖచంద్రుని ద్వారా అమృతకాంతి పుంజాన్ని ప్రసంపజేస్తున్నావు. పరాపశ్యంతి మధ్యమా వైఖరి అనే 4 వాక్కులు కూడా నీవే తల్లి. నీకు నమస్కారం దేవి. నీవు జగద్దక్షిణకై అనేక రూపాలు ధరిస్తున్నావు. అంబిక, బ్రాహ్మి, వైష్ణవి, మహేశ్వరి శక్తిని కూడా నీవే. వారాహి, మహాలక్ష్మి, నారసింహి, ఐంద్రి, కౌమారి, చండిక, లక్ష్మి, జగన్మాత, సరస్వతి, చంద్రకళ, రోహిణి ఈ అవతారాలన్నీ నువ్వు కాదు. పరమేశ్వరి, నువ్వు భక్తుల మనోరథాలను నెరవేర్చడంలో కల్పతరువు వంటి దానివి. నాపై ప్రసన్నతని ప్రసరింపజేసి తల్లి కురిపించు. ఈ విధంగా స్తుతించినటువంటి రాజకుమారుడి పట్ల ప్రసన్నురాలైనటువంటి మహాలక్ష్మీదేవి నిజస్వరూపంతో అతనికి దర్శనమిచ్చి, ఒరే రాజకుమారా, నీ పట్ల నేను ప్రసన్నతని పొందేనుడా. ఏదైనా ఉత్తమమైనటువంటి వరం కోరుకో అని అన్నది మహాలక్ష్మి. వెంటనే రాజకుమారుడమ్మ, నా తండ్రి బృహద్రథ మహారాజు అయిన మహా గొప్ప యజ్ఞాన్ని చేస్తున్నాడు. కానీ దైవయోగం చేత మధ్యలోనే రోగగ్రస్తుడై పరమపదించాడు. ఇంతలో ఈ ఉపదారువుకు కట్టబడినటువంటి యజ్ఞ ఆశ్వాసాన్ని ఎవరో దొంగలించారు. దాన్ని అన్వేషిస్తూ తిరుగుతూ నేను ఇక్కడికి వచ్చాను. దానికోసం అనేక ప్రాంతాలు వెదికాను. ఎంతోమంది సేవకులను నలుమూలకి పంపించాను. కానీ వారికి ఎవ్వరూ దాని జాడ తెలుసుకోలేకపోయారు. ఉట్టి చేతులతో తిరిగి వచ్చారు. అప్పుడు నేను ఋత్విజులను అడిగాను. వారు నన్ను ఇక్కడికి పంపించి నిన్ను శరణు వేయడమన్నారు. అమ్మా, నీకు నాపై దయ కలిగితే మా యజ్ఞాశ్వం తిరిగి వచ్చేలా ఆశీర్వదించు. దానివల్ల యజ్ఞ పరిసమాప్తి జరుగుతుంది. అప్పుడు నేను నిజంగా పితృరుణం తీర్చుకున్నవాడినవుతాను. శరణాగత పరిత్రాణం పరాయణవు జగజ్జననీవి అయిన లక్ష్మీమాత, మీ యజ్ఞం పరిసమాప్తి అయ్యే ఉపాయాన్ని అనుగ్రహించు అని వేడుకున్నాడు. వెంటనే లక్ష్మీదేవి వారిని ప్రసన్నంగా చూస్తూ, రాజకుమార, నా మందిరం ద్వారం దగ్గర ఒక బ్రాహ్మడు ఉంటాడు. ప్రజలంతా ఆయన సిద్ధ సమాధి అని పిలుస్తారు. నా ఆజ్ఞ వల్ల ఆయన నీ పని పూర్తి చేస్తాడు అని చెప్పింది. అంతర్ధానం అయిపోయింది. లక్ష్మీదేవి చెప్పిన ప్రకారం రాజకుమారుడు సిద్ధ సమాధిని ఆశ్రయించి ఆయనకి పాదాభివందనం చేసి
చేతులు జోడించి మౌనంగా నిలబడి ఆయన గ్రహించి, నన్ను అమ్మ ఇక్కడికి పంపించింది మంచిది, నీ కోరిక నెరవేరుతుంది అని మంత్రవేత్త అయినటువంటి సిద్ధ సమాధి దేవతలందరినీ అక్కడికి పిలిపించాడు. ఆ దేవతలు అంతమంది చేతులు కట్టుకుని ఆయన ఎదుట భయంతో వరుసలో నిలబడ్డారు. ఓ దేవతలారా చూడండి, ఈ రాజకుమారుడు యజ్ఞాశ్వాన్ని రాత్రివేళ దేవేంద్రుడు దొంగలించి వేరొక చోట ఉంచాడు. వెంటనే వెళ్ళి వెదికి తీసుకుని వచ్చి అప్పగించండి, వెళ్ళండి అని ఆదేశించాడు. కొంతసేపటికి వారు యాగాశ్వాన్ని తెచ్చారు. ఆయన వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. దేవతలు ఆయన వద్ద నిలబడిన తీరు, ఆయన చెప్పిన పనిని వెంటనే శ్రద్ధతో ఆచరించిన తీరు చూసి రాజకుమారుడికి ఆశ్చర్యం కలిగింది. మరింత భక్తి శ్రద్ధలతో ఆయన పాదాల మీద వ్రాలి, మహర్షి, మీ సామర్థ్యం నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు మాత్రమే ఇటువంటి పనిని సాధించగలరు, అన్యుల వల్ల కాదు. బ్రహ్మజ్ఞ, నా ప్రార్థనను మన్నించండి. తండ్రి గారు యజ్ఞం చేస్తూ దైవయోగం వల్ల మృతి చెందారు. అయితే ఆయన భౌతిక శరీరాన్ని కాచి చల్లార్చిన పరిశుద్ధమైన నూనెలో ఉంచాం. సాధుపొంగవ, తాము ఆయనను తిరిగి బ్రతికించండి, ఆయన యజ్ఞాన్ని పూర్తి చేస్తారు అని ప్రాధేయపడ్డాడు. ఇది విని సిద్ధ సమాధి కొంచెం మందహాసం చేసి, సరే పద, యజ్ఞమండపం ఎక్కడ ఉన్నదో, నీ తండ్రి మృతదేహం ఎక్కడుందో చూపించని రాజకుమారునితో వెళ్ళి యజ్ఞవాటికను చూసి చనిపోయిన రాజును చూసి అభిమంత్రిత జలాన్ని ఆయన శిరస్సుపై జల్లాడు. రాజు సచేతనుడై లేచి కూర్చున్నాడు. వాళ్ళంతమంది ఆ బ్రాహ్మణుని ఆశ్చర్యంగా చూసి, ధర్మస్వరూప, మీరెవరు అని అడిగితే రాజకుమారుడు తిరిగి జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. రాజు తనను తిరిగి బ్రతికించిన బ్రాహ్మణోత్తముడికి పాదాభివందనం చేసి, మహాత్మా, ఏ పుణ్యం వలనో మీకు అలౌకిక శక్తి లభించింది అని అడిగితే, బ్రాహ్మడు మధురవాక్కులతో, రాజా, నేను ప్రతిరోజు తగిన సమయానికి నియమానుసారంగా భగవద్గీతలో 12వ అధ్యాయాన్ని జపిస్తూ ఉంటాను. దానివలనే నాకు ఈ శక్తి లభించింది. ఆ శక్తి వల్లనే నీవు తిరిగి జన్మించావు అన్నాడు. ఇది విని రాజు తన బ్రాహ్మణులతో పాటుగా మహర్షి వలన భగవద్గీత 12వ అధ్యాయాన్ని అధ్యయనం చేశాడు. అందువలన వాళ్ళంతమందికి కూడా ఉత్తమ గతి లభించింది. ఈ అధ్యాయాన్ని విన్నటువంటి అంతమందికి అన్ని జీవులు కూడా మోక్షాన్ని పొందగలుగుతాయి అని పరమశివుడు 12వ అధ్యాయమైనటువంటి భక్తియోగ మహత్యానికి సంబంధించినటువంటి కథని పార్వతీదేవికి చెప్పి వివరించాడు. ఇది భగవద్గీత 12వ అధ్యాయ మహత్యం సంపూర్ణం. అయ్యా, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి.